హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ కిచెన్. ఈ రోజు వీడియోలో స్టవ్తో పని లేకుండా చుక్క నెయ్యి, నూనె, పాలు వాడకుండా స్వీట్స్ తయారు చేసుకోవడం చూద్దాం. జస్ట్ 2 నిమిషాల్లోనే ఈ స్వీట్స్ తయారు చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తక్కువ టైంలో మనం టేస్టీగా, హెల్దీగా ఈ స్వీట్స్ చేసేసుకోవచ్చు. మరి ఈ స్వీట్స్ని ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకున్నాం కదా, దానికి సమానంగా చక్కెర వేసుకోవాలి. బాదం ఒక 10-12 వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి పచ్చి కొబ్బరిని కూడా ఒక 2 కప్పుల వరకు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత చూసినారు కదా, అది మెత్తగా అయిపోతుంది అనమాట. మనం పాలు పోయాల్సిన అవసరం లేదు, నెయ్యి వాడాల్సిన అవసరం కూడా లేదు. కొబ్బరిలో ఆయిల్ వస్తుంది, బాదంలో కూడా వస్తుంది కదా. సో దీన్ని అంతా ఇప్పుడు ఒక బటర్ పేపర్ పైన పెట్టేసి కొంచెం అట్లా రోల్ చేసేసుకోవాలి. బటర్ పేపర్ అనేది లేకపోతే ఏదైనా మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా, లేదా ఆయిల్ ప్యాకెట్, అట్లాంటి వాటిపైన మనం రోల్ చేసేసుకొని దీన్ని ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం అది గట్టిగా అయిపోతుంది అనమాట. సో కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. అప్పుడు ఇది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు. లేదా ఇట్లా వద్దు అనుకుంటే మనం అది పిండి రుబ్బినప్పుడే దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి రౌండ్గా మనం నచ్చిన షేప్లో కూడా కట్ చేసేసుకోవచ్చు. సో అంతే, స్వీట్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, స్వీట్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం చేసుకొని స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఇట్లా చేసేసుకోవచ్చు. పుట్నాల పప్పు కూడా చాలా హెల్దీ కదా. దానిపైన కొంచెం డెకరేట్ చేయడానికి నేను వాటర్ మెలన్ సీడ్స్ అట్లా పెట్టేసినాను అనమాట. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అట్లనే ఉంటాయి. నార్మల్గా బయట పెట్టినామంటే కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట. సో 1 లేదా 2 రోజుల వరకే వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కెరతో చూసినాం కదా, నెక్స్ట్ బెల్లం వేసి కూడా ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. దీంట్లో కూడా నెయ్యి, పాలు అట్లా ఏం అవసరం లేదు. సో ఇక్కడ కూడా 1 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. దాంట్లోకి బాదం ఒక 10-15 వరకు వేసుకొని ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకోవాలి. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కొబ్బరి తురుమును వేసేసుకోవాలి. 1 కప్పే వేస్తున్నాను నేను. ఇక్కడ బెల్లం 1 కప్పు నిండుగా వేసేసుకోవాలి. స్వీట్ సరిపోయినంత వేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చూసిన కదా, మెత్తగా అట్లా అయిపోతుంది. మంచిగా గ్రైండ్ చేసుకుంటే దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసి గట్టిగా అట్లా నొక్కి పెట్టేసినాం అనుకోండి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి అది మంచి సెట్ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని జస్ట్ మనం అట్లా ట్యాప్ చేస్తే మంచిగా ఊడొచ్చేస్తుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూసినా కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనం బెల్లం అనేది మన ఇష్టం అనమాట, ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోవాలి. కొంచెం బెల్లం ఎక్కువైతే అది లూజ్గా పలచగా అయిపోతుంది కాబట్టి ఇంకొంచెం పుట్నాల పప్పు వేసుకోవచ్చు, లేదా బాదం అయినా వేసుకోవచ్చు. ఇంకా మనం దీంట్లో కాజు అండ్ పిస్తా ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ చక్కెర ఇంకా బెల్లంతో చేసినాను కదా, బెల్లం చక్కెర 2 వద్దనుకుంటే దీంట్లో ఖర్జూరా ఉంటాయి కదా, వాటిని వేసి మనం ఇట్లా గ్రైండ్ చేసి స్వీట్స్ తయారు చేసేసుకోవచ్చు అనమాట. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అట్లా ట్రై చేయండి. నార్మల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేయాలంటే ఇట్లా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.